ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి. అయితే ఈ యొక్క అమరావతి ప్రత్యేకత ఏంటంటే ప్రజా రాజధానిగా అమరావతికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఇంతవరకు దేశంలో ఎక్కడా లేని విధంగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఏదైతే స్వయంగా ఈ యొక్క ఆర్థికానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా వివిధ ఇతరత్ర పనులకు సంబంధించి అమరావతి తనకు తానే సృష్టించుకుంటుందని చెప్పేసి ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయితే చెప్పుకుంటూ వస్తుంది. 2014 నుంచి 19 మధ్య అమరావతి నిర్మాణ పనులు ఏ విధంగా కొనసాగాయి, 19-24 మధ్య ఏ విధంగా అమరావతి పరిస్థితి ఏ విధంగా ఉంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించుకుంటూ వచ్చారు. అయితే మరలా తిరిగి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రావడంతో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్పేసి దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, నిధులకు సంబంధించి కావచ్చు రిలీజ్ చేయడం జరిగింది. అయితే రేపు మే 2వ తారీఖున దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అమరావతికి వచ్చి 1,00,000 కోట్ల విలువైన పనులకు సంబంధించి శంకుస్థాపన చేయబోతున్నారు. మరలా తిరిగి అమరావతి పునర్నిర్మాణం జరగబోతుందని చెప్పేసి కూటమి నాయకులు బలంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశం మీద మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కానీ గడిచిన ఏళ్లలో ఆ పరిస్థితి ఎక్కడా లేదు. ఏది అని చెప్పుకోవాలంటే 3 రాజధానులు అని చెప్పుకోవాలా, అమరావతి అని చెప్పుకోవాలా. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో చూస్తే కొంతమంది మంత్రులు అమరావతి రాజధాని అని చెప్పేసి కొన్ని పత్రికలు కావచ్చు, కొన్ని నోటిఫికేషన్లు రిలీజ్ చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తరపున మాత్రం ఎక్కడా కూడా అమరావతి రాజధాని ప్రస్తావించలేదు. పైగా 3 రాజధానులు, ఎగ్జిక్యూటివ్ రాజధాని, జ్యుడిషియల్ రాజధాని, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ రాజధాని చెప్పేసి 3 రాజధానులు ప్రతిపాదించారు. అది ఖచ్చితంగా అమలు చేద్దామని చెప్పినప్పటికి కూడా ఒక ఖచ్చితమైన క్లారిటీ అయితే లేదు. సో దీంతో దేశవ్యాప్తంగా రాజధాని లేని ప్రాంతం అంటే రాష్ట్రంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నిలిచిపోయింది. అటువంటిది ఈరోజు అన్నిటి ఊహలకి తెరదీస్తూ కూటమి ప్రభుత్వం గెలుపొందడంతో మరలా తిరిగి అమరావతి పనులు దాదాపుగా కూటమి ప్రభుత్వం వచ్చి ప్రమాణ స్వీకారం ముందే అక్కడ జేసీబీలు వెళ్ళి పనులు మొదలుపెట్టాయి. అయితే ఈరోజు మరలా తిరిగి అమరావతి పనులు ఎక్కడ ఆగిపోకుండా శరవేగంగా జరగాలని చెప్పేసి యుద్ధ ప్రాతిపదికన చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం తరపు నుంచి అన్ని పూర్తి చేయాలని చెప్పేసి అందులో భాగంగానే దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారి చేత 1,00,000 కోట్ల విలువైన పనులకు సంబంధించి రేపు మే 2వ తారీఖున యొక్క పనులకి శంకుస్థాపన చేయబోతున్నారు. మొత్తంగా ఈ అమరావతి గురించి గడిచిన ప్రభుత్వ పాలనకి ప్రస్తుతం ఈ అమరావతి కూటమి పాలనలో దానికి సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముందల ఆ రాష్ట్రం గురించి చెప్పుకోవాలంటే 2013 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అంటే అక్కడ ఏమీ ఒక బంగ్లా కానీ ఏమీ లేకుండా కనీసం సీఎం కూర్చోటానికి కుర్చీ కూడా లేదు, ఒక రూము. చెట్టు కింద ఉండి ఆయన పరిపాలన ప్రారంభించారు. మరి అలాంటిది 2014లో ఆయన మళ్ళీ సీఎంగా గెలిచిన తర్వాత మొదటి సీఎం తెలుగు రాష్ట్రాలు 2 కూడా విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి నవ్యాంధ్రప్రదేశ్కి మొదటి సీఎం ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అప్పుడు ఎంతో గొప్పగా అమరావతి రాజధానిగా ప్రకటించి చాలా మంచిగా, అంటే అమరావతి అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఇంద్రుడు పరిపాలించింది, ఇంద్రుడి యొక్క రాజధాని ఏంటంటే అమరావతి అనేదాన్ని అతను రాజధానిగా పెట్టుకొని దేవతలందరూ కూడా పరిపాలించారని. అట్లాంటి గొప్ప విశేషం ఉన్న అమరావతిని ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధానిగా పెట్టుకోవటం అనేది అందరూ కూడా చాలా గొప్పగా ఫీల్ అయ్యారు. దాని మీద చాలా ఆశలు అన్నీ కూడా అంతా కూడా ఒక నడి బొడ్డులో ఉంది రాష్ట్రానికి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. కానీ 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తర్వాత 2019లో ఒక అనూహ్యమైన పరిణామం. అదేంటి అంటే ఒక్క ఛాన్స్ అనే దాంతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావటం, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేక హోదా తీసుకొస్తాను పదే పదే చెప్పారు. మరి ఆ విధంగా చెప్పి ఏం చేశారంటే మెడలు వంచి కేంద్రానివి నేను ఖచ్చితంగా తీసుకొస్తాను, ఏంటి ఇంకా ప్రత్యేక హోదా రాలేదా అని చెప్పేసి పదే ఆయన చాలా వ్యంగ్యంగా కూడా మాట్లాడారు వాళ్ళ ఇంటర్వ్యూల్లో జగన్మోహన్ రెడ్డి గారు. చూసాము అవన్నీ. మరి అట్లాంటి వ్యక్తి ప్రత్యేక హోదా కేంద్ర మెడలు వంచి తీసుకొస్తానన్న వ్యక్తి ఏం చేశారు అని అంటే అప్పుడు ఆ విధంగా ఆలోచించాము, మేము అధికారంలోకి వచ్చాక మా ఆలోచన విధానం మారిపోయింది, మా ఆలోచన విధానం వేరేగా ఉంది, కాబట్టి మేము 3 రాజధానులు అమరావతి రాజధానిగా పనికిరాదు అనేది తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా ఆలోచించాలి, ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఎవరికి కూడా ఎటువంటి ఆలోచించేది ఇవ్వలేదు అతను ఛాన్సు. ఎందుకంటే అమరావతి రైతుల గొంతు నొక్కేశారు. ఖచ్చితంగా వాళ్ళు దేశంలో మనం ఎక్కడ చూసుంటాం, రైతులు అన్ని రోజులు దాదాపుగా 1500 రోజుకు పైనే ఎక్కువ వాళ్ళు
ఒక ఉద్యమాన్ని అయితే నడిపారు. మరి ఆ ఉద్యమం ఎలా సాగింది అంటే ఇతను రోజు కూడా అదే అమరావతి రైతుల ఇళ్ల మీదుగా రోజు అతను అసెంబ్లీకి వెళ్ళినా లేకపోతే అతను ఏదైతే సెక్రటరియేట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ రోడ్లోనే వెళ్ళాలి. మరి అక్కడ అడుగడుగునా కూడా పోలీసులను పెట్టి ఎవరిని కూడా బయటకు రానివ్వకుండా పరదాలు కట్టుకొని ఎంత ఘోరంగా అమరావతి రైతులకు అవమానమే కాదు వాళ్ళ ఆక్రందనలు కూడా వినే నాదుడు లేకుండా అయిపోయింది ఆ రోజున వాళ్ళ పరిస్థితి. మరి ఆ రోజు అంత హామీ ఇచ్చి ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే చివరికి రైతులు కన్నీటే మిగిలింది. ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కడ ఒక్క రూపాయి పెట్టడం కాదు కదా, భయంకరమైన మాటలు. అది అమరావతి కాదు, కమరావతి, భ్రమరావతి, రకరకాలుగా అసలు వాళ్ళు ఎక్కడ కూర్చొని పరిపాలించారు 5 సంవత్సరాలు? మరి అసెంబ్లీ ఎక్కడిది, వాళ్ళు ఉన్న బిల్డింగ్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మరి అవన్నీ చూసుకుంటే మరి నారా చంద్రబాబు నాయుడు గారే దానన్నిటికీ పునాది ఆ రోజున. మరి అవన్నీ కూడా నీట మునిగిపోయి అసలు మీరు ఓకే వాళ్ళకి కట్టే అభిప్రాయం లేదు అక్కడ. మరి 3 రాజధానులు అన్నప్పుడు సరే మూడిట్లో ఎక్కడైనా ఇది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంది కదా, మరి ఇక్కడున్న బిల్డింగ్లన్నీ మరి వాళ్ళు మిగతావన్నీ పూర్తి చేయటం కానీ మరి కొత్త ప్రణాళికలు ఇప్పుడు వైజాగ్ అని లేకపోతే కర్నూలను అక్కడ కూడా కొత్తవి ఏదన్నా వాళ్ళు ఒక ఇండస్ట్రీలు తీసుకురావటం లేకపోతే కాలేజీలు ఏదైనా నిర్మించారా అంటే ఎక్కడా ఏదీ లేదు. వాళ్ళదంతా ఏం చేశారంటే కేవలం వచ్చిన నిధులన్నీ కూడా వాళ్ళ జేబుల్లోకే వెళ్ళి అని ఈ రోజున విచారణలో తెలుస్తుంది. మరి అట్లాంటి ఎన్నో ఆక్రందనలతోటి రోదనలతోటి వాళ్ళు ఇబ్బంది పడిపోయి పోలీసులు బూట్లు కాళ్ళతో తన్నులు తిని గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి బాలింతల దగ్గర నుంచి ఎంతమంది ఎన్ని విధాలుగా ఇబ్బంది పడ్డారు. మరి ఒక రైతు కన్నీరు పెట్టారంటే అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఎన్నోసార్లు మనం అనుకున్నాం. అలాంటి రైతు ఈ రోజున సంతోషంగా ఉండటానికి 2024 నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ అమరావతి ఊపిరి పోసుకుంది అన్నది మనకి ఈ రోజున కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావటం మే 2వ తారీఖున మళ్ళీ అమరావతి పునఃప్రారంభ పనులు స్టార్ట్ అవుతున్నాయి. మరి ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ల్యాండ్ పూలింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఇది సరిపోదు, ఇంకా చాలా భూమి అవసరం అవుతుంది. హాస్పిటల్స్ కానివ్వండి లేకపోతే మనకి ఎయిర్పోర్ట్ నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ చాలా ఎన్నో ఇండస్ట్రీలు వస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఒకసారి మనం చూసుకుంటే నిజంగా ఇంత ఘోరంగా జరిగిందా ఈ 5 సంవత్సరాల పరిపాలన? ఒక్క ఇటుకు కూడా పెట్టకుండా అన్ని పోలవరం పనులు ఆగిపోయినాయి, అమరావతి పనులన్నీ ఆగిపోయినాయి, అన్నీ చిల్ల చెట్లతోటి ఏ విధంగా అది ఒక అడవిలాగా మారిపోయింది. కానీ ఈ రోజున అదే భూముల్ని మళ్ళీ అంటే రెండోసారి కూడా మళ్ళీ రైతులందరూ కూడా ముందుకు వచ్చారు ల్యాండ్ పూలింగ్కి. ఎక్కడా కూడా మళ్ళీ వాళ్ళు ఇలా జరిగిందే మళ్ళీ మేము ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచనలో లేరు. నిజంగా ఇది ఒక విజనరీ లీడర్ యొక్క ఘనత. అతను ఏం చేయబోతున్నాడు అనేది మనకి చూసాం 2020 అంటే ఎలా ఉండిద్ది అని. మరి 2047 అనేది కూడా అంతకంటే ఇంకా గొప్పగా ఉండిద్ది అనే వాళ్ళ ధైర్యాన్ని చూసి ఈ రోజున ప్రజలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే నిజంగా ఒకసారి ఇబ్బంది పడి ఇంత ఘోరంగా ఇంతమంది రైతులు కానీ మళ్ళీ ఈ పొలాలు ఇవ్వటానికి ముందుకు వస్తున్నారంటే నిజంగా ఇది చాలా గొప్ప విషయము, ఆనందదాయకమైన విషయం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మొన్నటి వరకు క్యాపిటల్ ఏంటి అంటే చెప్పుకోలేని పరిస్థితి. ప్రతి ఒక్కరికి క్యాపిటల్ ఉంది, ఒక ఆంధ్ర రాష్ట్రానికే క్యాపిటల్ లేదు. మరి అలాంటిది ఈ రోజున అమరావతి రాష్ట్ర రాజధాని అని ఎంతో గొప్పగా చెప్పుకుంటూ మరి నరేంద్ర మోడీ గారు రావటం, దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు విలువైన పనులను అక్కడ పునఃప్రారంభం చేయటం, దాదాపుగా ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, అదేవిధంగా రకరకాల కాలేజీస్ ఇండస్ట్రీస్ అన్నీ రావటం కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆనందదాయకంగా జరగబోతుంది. ముందు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండబోతున్నారు. ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. నిజంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని గర్వంగా చెప్పుకునేటట్లు మన ప్రభుత్వం ఏదైతే ఉందో నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.